పౌర్ణమి రాత్రి ఆ వెన్నెల పువ్వులు వికసించేది ఆమె కోసమే. ఆ రాత్రి ఆమె ఆ వనమంతా విహరిస్తుంది. ఆమె అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. కానీ ఆమె కోపం సముద్రమంత భయంకరమైనది. ముఖ్యంగా నీలాంటి యువకులు, బయటి వాళ్ళు అంటే ఆమెకు అస్సలు నచ్చదు. ఆ పువ్వుల వాసనకు ఆకర్షితుడై ఎవరైనా ఆ కొండ ఎక్కితే ముందుగా ఆమె పిలుపు వినిపిస్తుంది. అందమైన నవ్వు, మువ్వల చప్పుడు. ఆ శబ్దాలకు లొంగిపోయి అడుగు ముందుకు వేశారో ఇక అంతే, వెళ్ళినవాడు వెళ్ళినట్టే, మరలా తిరిగి రారు. 10 ఏళ్ల కిందట నీలాగే పట్టణం నుండి వచ్చిన 2 కుర్రాళ్ళు మా మాట వినలేదు. ధైర్యం ఎక్కువే వాళ్లకు. వెళ్ళారు. 3 రోజుల తర్వాత ఆ కొండ కింద వాగులో దొరికారు. ఒంటి మీద ఒక్క గాయం కూడా లేదు. కానీ కళ్ళు మాత్రం ఏదో భయంకరమైన దాన్ని చూసినట్టు పెద్దవిగా తెరుచుకొని ప్రాణం లేని కళ్ళతో దొరికారు. వాళ్లను వనజాక్షే బలి తీసుకుంది.